ఒకటవ కీర్తన 1 నుండి మనం చూసుకున్నట్టయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చోండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవటానికి వీలు లేదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొట్టునని వాక్యం సెలవిస్తుంది. సాంగత్యము మంచిదై ఉండాలి. పూర్వకాలములో చెబుతూ ఉంటారు, తాటి చెట్టు కింద ఉండి మనం మజ్జిగ తాగినా కళ్ళే అనుకుంటారు, కళ్ళు తాగామనుకుంటారు. దాని కింద ఉన్నవాడు మంచోడే, కానీ తాడి చెట్టు కింద ఉన్న వాడు కళ్ళు తాగడానికి వెళ్ళాడని అనుకుంటారు. కాబట్టి దుష్ట నడవడి అనేది దూరంగా పోవాలని, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, పాపుల దగ్గర కూడా మనం ఉండటానికి వీలు లేదు, నిలవటానికి వీలు లేదు. పేతురు అంటున్నాడు, అసలు ఈ యేసు ప్రభు నాకు ఎవరో తెలియదు అంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. పేతురును ఒక చిన్నది అడిగింది, పేతురును అనేకులు అడిగారు, నాకెవరో తెలియదు. కాబట్టి దుష్ట సాంగత్యం దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారిని సైతం కూడా తెలియదు అనేటువంటి ఒక భావన కలిగి ఉండే అవకాశాలు ఉన్నవి. కాబట్టి అపహాస్యులు కూర్చుండ చోట కూడా కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించాలి, ఆనందించాలి, చదవాలి. యెహోవా ధర్మశాస్త్రం ఎప్పుడు తెలుస్తుంది? చదివినప్పుడు. చదువు రాని వాళ్ళు ఏం చేయాలి? వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ఈరోజు ఏమి కలుగుతుంది? ఏ వింటున్నారు? ఏ విశ్వాసం కలుగుతుంది? విశ్వాసము లోతెంత? విశ్వాసము యొక్క స్థాయి ఎంత? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము వినాలి, వాక్యము చదివించుకోవాలి, వాక్యం ప్రకారం జీవించాలి, దానిని ధ్యానించాలి. అలా ఉన్నవారి ఎడలంట, అతడు నీటి కాలవని ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆకువాడక, ఆకు వడబడేది లేదు, ఆకు వడబడేది లేదు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉండిద్ది, నెల నెలకు కాపు కాయసే చెట్లు ఉన్నవి ఆయన రాజ్యములో. నెల నెలకు కాపు, నెల నెలకు కాపు చూసేటువంటి చెట్లను ఎప్పుడన్నా చూసారా? చెట్లు ఫలించాలంటే సంవత్సరానికి 1 మారు కానీ 2 మారులు కానీ ఫలించవచ్చు. కారు కాయలు సీజన్లో కాసే కాయలు కాయవచ్చు, జామకాయ లాంటివి, మామిడికాయలు లాంటివి. ఇంకొకటి అయితే సీజన్కి ఒకసారే. కానీ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి రీతిలో మనం పరిశీలన చేసుకున్నట్టయితే, ప్రకటన గ్రంథంలో మనం పరిశీలన చేసుకున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయములోని 2వ వచనము నుండి మనం చూసుకున్నట్టయితే, ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూచెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండిను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. కాబట్టి ఆకువాడక, ఆకువాడక, ఆకు అనేది వడబడేది లేదు, ఆకు అనేది రాలిపోయేది లేదు. కీర్తనల గ్రంథం దగ్గరకు వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయంలో అతడు నీటి కాలవన ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథమును చదివితేనే, ధర్మశాస్త్ర గ్రంథానుసారముగా జీవిస్తేనే, ప్రభువానుసారముగా మనం బ్రతికితేనే వడబడిపోకోకుండా మన జీవితము, మన చెట్టు లాంటి వారము, ఆకు లాంటి వారము. పండిపోయే ఆకులు ఉంటాయి, చిగురించే ఆకులు ఉంటాయి. అదవుతుందా? చిగురించేటువంటి ఆకు అంటుందంట పండిపోయేదాన్ని, నువ్వు రాలిపోతున్నావు అంటుందంట. కానీ రాలిపోయే ఆ ఆకు అంటుందంట, తర్వాత నువ్వే ఆ స్థితికి వస్తావు, తర్వాత నీదే
నేను ఎలా రాలిపోతున్నానో నువ్వు కూడా అలానే రాలిపోతావు అని అంటుందంట. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివేవారికి, ధర్మశాస్త్ర గ్రంథానుసారముగా జీవించేవారికి, ప్రభువానుసారముగా బ్రతికేవారికి, ప్రభువులో రక్షణ మారు మనసు పొందినటువంటి బిడ్డలకు, బాప్తిసం తీసుకున్న బిడ్డలకు, ప్రభు మార్గంలో నడిచే బిడ్డలు ఎలా ఉంటారంటే ఆకువాడక నీటి కాలవన ఎర్ర నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎప్పుడో తెలుసది ఎప్పుడు జరుగుతుందంటే దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకుండా ఉండటం వల్ల, పాపుల మార్గములో నిలవకపోవటం వల్ల. ముమ్మారులు నువ్వు అబద్ధం ఆడతావని పేతురుకు సెలవిచ్చినప్పుడు, లేదయ్యా నేను సావవలసి వచ్చిన నేను అబద్ధం ఆడనని పేతురు యేసుప్రభువుతో సెలవిస్తూ ఉంటాడు. కానీ యేసుప్రభు అంటారు, నువ్వు ముమ్మారులు అబద్ధం ఆడతావు. 3 మారులు కోడి కూయక మునిపే పేతురు అబద్ధం ఆడాడు. ఎవరో నాకు తెలియదు, నేను ఎరగను, నాకు ఆయన పరిచయం లేదని పేతురు సెలవిస్తున్నాడు కష్టకాలములో. కాబట్టి మన మార్గము పరిశుద్ధమైన మార్గం అయితే మనము దేవునిలో నిలవబడే వారిగా ఉంటాం. మన మార్గము పరిశుద్ధ మార్గమై మనము నడవబడే వారముగా ఉండాలని కూడా వాక్యము మనకు సెలవిస్తుంది. యెషయా గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే 35వ అధ్యాయము 6 నుండి చదువుదాం. గుడ్డివారు కనులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివారు దుప్పు వలె గంతులు వేయుదురు. కాబట్టి సడలిన చేతులను బలపరచును, తొట్టినీళ్ళు మోకాలను ఆయన దృఢపరచును. ఈరోజు నీ పాదాలు దేని మీద ఉన్నాయి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరిలో నడుస్తున్నావు? దేవుని వైపు నడుస్తున్నావా? తొట్టిరిల్లిపోయావా? దిగజారిపోయావా? ప్రభు సన్నిధానము నుండి దూరంగా ఉన్నావా? ఇదిగో అనుకూలమైన సమయం, రక్షణా దినము. ఆయన తొట్టిరిల్లు మోకాలను దృఢపరచును. ఆయన దృఢపరిచే దేవుడు. కాబట్టి ఆయనలో మనము నిలవబడి బహుగా గంతులు వేసే వారముగా ఉండాలి. ఆ కాళ్ళను ఆయన దృఢపరిచేవాడిగా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి దేవాలయం ఎదుట అతడు మరి అంగవైకల్యము కలిగినటువంటి వ్యక్తి. ఎన్నో సంవత్సరాల నుండి పుట్టినది మొదలుకొని శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన వాడు అక్కడ ఉన్నప్పుడు అతనికి స్వస్థత కలగట్లేదు. అతని కాళ్ళలో బలము లేదు, అతని నరాలలో శక్తి లేదు. అతను పుట్టి కుంటివాడు, పుటకతోనే కుంటివాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయమును నమ్ముకొని భిక్షాటన చేసుకుంటూ ఏదో ఒక రోజు ఏదో ఒక సమయములో దేవుడు నన్ను రక్షిస్తాడని ఆ దేవాలయం మెట్ల మీద కూర్చున్నప్పుడు ఆ సమయం రానే వచ్చింది. పేతురు యోహాను రానే వచ్చారు. పేతురు వైపు యోహాను వైపు తేరి చూస్తున్నాడు అతడు. కానీ వారి దగ్గర లోకానుసారమైన ధనము లేదు. అలా అంటున్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు. పేతురు యోహాను అంటున్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు. ప్రభువు నమ్ముకున్న వారి విషయాలలో, ప్రభు పరిచర్యలు నటించే వారికి డబ్బులు ఉంటాయి, కానీ ప్రభు విషయాలలో యథార్థంగా బ్రతికే వాళ్ళకి ఈ లోకములో డబ్బులు ఉండవు. ఎప్పుడు కూడా కరువు కాటకాలే, ఎప్పుడు కూడా రేపటి దినము గురించి ప్రార్థన చేసుకోవాలి. రేపు పోషించు, రేపు ఆయుష్నివ్వు, రేపు మా బ్రతుకులను నువ్వు రక్షించని యథార్థవంతుల క్రైస్తవులు ప్రార్థిస్తూ ఉంటారు. నటించే వాళ్ళని చాలామంది చూస్తున్నారు. ప్రభు పరిచర్యలో విశ్వాసులైన దైవసేవకులైన నటించే వారి జీవితాలు బాగా ఉన్నవి, వర్ధిల్లుతున్నవి. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పేతురు యోహాను గారు కూడా ఏమంటున్నారంటే, ఎండి బంగారాలు మా యొద్ద లేవు. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఉంటుంది, అది మీరు చదువుకోండి. వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగినది పేతురు యోహాను గారికి కలిగినది యేసు నామము తప్ప మరొకటి ఏమీ లేదు ఈ లోకములో. మాకు కలిగినది నీకు ఇస్తున్నాము. యేసు నామమున నువ్వు లేమన్నప్పుడు, యేసు నామమున లేగు అన్నప్పుడు వెంటనే వాడు దిగ్గున లేచి నడిచెను.
నడుచుచూ గంతులు వేశాడు. ఏమండి, ఆపరేషన్ చేశారనుకోండి ఒక వ్యక్తికి, వెంటనే లేచి గంతులు వేస్తాడా? వాడు కోలుకోవడానికి, ఒకవేళ కాళ్ళ ఆపరేషన్ చేశారండి, కాలు ఇరిగింది, కాళ్ళ ఆపరేషన్ చేశారు, 6 నెలలు పట్టింది వాడు నడవటానికి. ఫస్ట్ నడిపించాలి, స్టాండ్ ద్వారా చిన్న చిన్న అడుగులు వేసుకొని. మళ్ళీ పుట్టిన బిడ్డలు ఏ రకంగా అయితే నడక నేర్చుకోవాలో, కాలు ఇరిగినోడు కూడా అదే నడక నేర్చుకోవాలి. మళ్ళీ రిపీట్ అనమాట, రెండోసారి. కానీ పుట్టుకతో ఉన్నటువంటి కుంటివాడిని, అతని వయస్సు ఇంచుమించు స్వస్థపరుచుట అను ఈ సూచిక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలిగిన వాడు. అంటే ఇంచుమించు 50-40 మధ్యలో ఉండొచ్చు, 45-40 మధ్యలో ఉండొచ్చు. అందుకనే 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు. 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలిగిన వాడు ఒకే దేవాలయం దగ్గర కూర్చొని భిక్షాటన చేసుకుంటూ, కాళ్ళు చచ్చుబడిపోయి నడవలేక లేవలేక వారిని పట్టుకొని వస్తూ ఉదయం సాయంత్రము బంధువర్గం అంతా కూడా వేదన పడుతున్నటువంటి సందర్భాలలో అతడు ఎదురు చూసినటువంటి ఆశ ఒకటే, నేను ఎప్పటికైనా లేచి నడవగలను అనే ఆశ కలిగి ఉండొచ్చు. కానీ ఆ ప్రదేశాలలో ఎంతోమంది దేవాలయాల దగ్గర కుంటివారు, గుడ్డివారు ఎంతోమంది ఉండొచ్చు. కానీ వాళ్ళెవ్వరికి లేని స్వస్థత ఇతనికే అక్కడ దక్కిందంటే, ఇతను గురించి అక్కడ రాయబడి ఉందంటే, పేరు లేకపోయినా సరే అతను గురించి మనం ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే అతడు వాస్తవంగా విశ్వాసం ఉంచిన వాడై ఉండవచ్చు. విశ్వాసము లేనిది దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యము. కాబట్టి దేవుని బిడ్డలకు కూడా విశ్వాసము లేనిది మరి ఇష్టం జరగదు. సంఘము విశ్వాసంతో ప్రార్థిస్తేనే ఆనాడు సంఖ్యలు తెగినవి. సంఘము విశ్వాసముతో ప్రార్థించినప్పుడు అనేక అద్భుతాలు జరిగినవి. ఈరోజు మీరు కూడా విశ్వాసముతో నిలవబడాలి, విశ్వాసముతో ఎదురు చూడాలి. మీ జీవిత కాలము గురించి, మీ బిడ్డల గురించి, మీ భవిష్యత్తు గురించి మీరేంటనేది కూడా మీరు విశ్వాసముతో ఉండాలి. దేవుడు నాకేమీ చేయలేదులే అనుకోవడానికి వీల్లేదు, అవునా కదా? దేవుడు నాకేం మేలు చేయలేదు అనుకోవడానికి లేదు. మొన్న చెప్పాను నేను, మొన్న జరిగినటువంటి గృహ కూడికలో, దేవుడు అనేవాడు ఈరోజు మనలను బ్రతికిస్తున్నాడు చూడు, అదే ఆయన చేసిన మేలు. ఎంతమంది రాలిపోట్ల, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, తెలివి కలిగిన వారేమి, ఎంతోమంది రాలిపోతున్నారు ఈరోజు. కానీ మనం ఈరోజు మా దేవుని యొక్క చిత్త ప్రకారం భూమి మీద ఉన్నామంటే అది ఆయన కాపుదలే. ప్రయాణం చేసి ఇంటికి వస్తున్నామంటే కాపుదల, ఆహారము తిని చక్కగా పడుకున్నామంటే కాపుదల, మన బిడ్డలము మనము సంతోషంగా ఉన్నామంటే దేవుని కాపుదల. ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? దేవుడు ఏం చేయాలి? ఇంకా ఇది చాలదా? ఈ కుంటివాడైనటువంటి వ్యక్తి, 40 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి దేవాలయం దగ్గర కూర్చున్నప్పుడు తన కాళ్ళు పనిచేయట్లేదు. కానీ రానే వచ్చినటువంటి శావకుల ద్వారా, రానే వచ్చినటువంటి శిష్యుల ద్వారా ఒకే ఒక్క మాట, వారి దగ్గర ఏదైనా దొరుకుతుందని ఆశించాడు. అది ధనమే కానీ, స్వస్థతే కానీ, ఏదైనా కానీ వాళ్ళు అంటున్నారు, ఎండి బంగారాలు మా దగ్గర లేవు. అంటే అప్పటి వరకు అతనికి ఉపయోగపడింది ఎండి బంగారమే. దేవాలయం మెట్ల మీద కూర్చున్నటువంటి వ్యక్తికి అప్పటి వరకు తనను పోషించింది వెండి బంగారమే. కానీ ఇప్పుడు జరగబోయేటువంటిది గొప్ప మహత్ కార్యమని వాళ్ళిద్దరు అని ఉంటారు, పేతురు, యోహాను గారు. మా దగ్గర లేవు ఎండి బంగారం, మాకు కలిగినది యేసు నామము. ఎండి బంగారము 40 సంవత్సరాల వ్యక్తిని బాగుపరచలేదు. ఈరోజు డబ్బు ఉన్నా సరే ఐసీలో ఉన్న వ్యక్తిని బాగుపరచబడలేకపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా టైంలో కోట్ల రూపాయలు డాక్టర్లకు ఇచ్చారు, బ్రతకలేదు. కారణం ఏంటంటే డబ్బు మనిషిని బ్రతికించదు. 40 సంవత్సరాలు పాయం కలిగినటువంటి వ్యక్తిని వెండి బంగారములు బాగు చేయలేదు. కానీ ఇప్పుడు మాకు కలిగినది ఒకటే, యేసునామము. యేసునామము ఇప్పుడు పనిచేస్తుంది. చచ్చు పడిపోయిన కాళ్ళలో జీవమునిస్తుంది, ఎముకలు పట్టత్వము లేని కాళ్ళల్లో జీవము కలిగిస్తుంది యేసునామము. ప్రసారము, రక్త ప్రసారము లేని కాలంలో యేసునామము జీవము కలుగుతుంది. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ బ్రతుకులో ఉన్నా, దిగజారిపోయిన బ్రతుకులలో ఉన్నా, ప్రభువాని పలకరించలేని బ్రతుకులో ఉన్నా, నీ కుటుంబ సమస్యలు ఏదైనా సరే
ఒక్కసారి యేసు వైపు చూడు, నువ్వు విశ్వాసం ఉంచు. ఎన్ని సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నావో, ఎన్ని రోజుల నుండి యాతన పడుతున్నావో, నీ దుఃఖాన్ని ఎవరు తీసేయలేకపోవచ్చు. కానీ ఒక్కసారి యేసును ఆనుకుంటే, యేసు దగ్గరకు వస్తే, యేసు నామమున ప్రార్థన చేస్తే నీ దుఃఖ దినములన్నీ సమాప్తమవును. వేరే రూపంలో సమాప్తం అవుతాయి. భర్త ద్వారానో, బిడ్డల ద్వారానో, బంధువుల ద్వారానో, నీకు కలిగిన మేలు ద్వారానో నీ దుఃఖమును దేవుడు ఆశ్చర్యకరముగా చేర్చే అవకాశం ఉంది. ఎప్పుడో తెలుసు, అది విశ్వాసం ఉంచాలి, ప్రార్థించాలి. దుష్టుల గుంపులో ఉండకోకుండా, అపహాస్యకుల గుంపులో ఉండకోకుండా దేవారాత్రములు ధ్యానించిన ఎడల మన ధ్యానము, మన నడక, మన మాటలు ప్రభువై ఉన్నాడు. కాబట్టి నేనే మార్గమును, సత్యమును, జీవము. ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు. ఈ మూడింటిని పట్టుకుని నడిస్తే చాలు, క్రైస్తవ్యములో మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఎలా మండలము బలము పొందెను, వాడు దిగ్గున లేచి నడిచెను, నడుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళను. చూసావా, వారితో కూడా దేవాలయమునికి వెళ్ళను. అప్పటి వరకు ఎక్కడున్నాడు? మెట్ల మీద ఉన్నాడు. అప్పటి వరకు స్థానం ఏంటి? మెట్ల మీద. అప్పటి వరకు ఏ స్థితిగతి? భిక్షాటన చేసుకునే స్థితిగతి. అప్పటి వరకు అవిటివాడు, కుంటివాడు, వీడు పనికి మాలినవాడు అన్న స్థితిగతి. కానీ దేవాలయములోనికి ఏ జ్ఞానులు వెళ్తున్నారు, దేవాలయములోనికి ఏ శక్తి కలిగిన వారు వెళ్తున్నారు, దేవాలయములోనికి ఏ ప్రజలు వెళ్తున్నారు, ఆ నామము పొందుకున్న తర్వాత దేవాలయములోనికి అడుగు పెట్టుకునే భాగ్యమును దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇదే మారటం అంటే, ఇదే దేవుని శక్తి అంటే. ఒక్క క్షణము చాలు దేవుని శక్తి నీ కుటుంబాన్ని మార్చటానికి. ఎంతో అవసరం లేదు. చాలామంది ప్రార్థనలు చేసి 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 అలసిపోతూ ఉంటారు, మాకు జవాబు రావట్లేదని. కానీ ప్రతి ప్రార్థనకు మూటగట్టి ఉంటాడు ఆయన, ప్రతి మాటకు మూటగట్టి ఉంటాడు. ప్రతి కన్నీరుకు విలువ ఉంది, ప్రతి మోకాలకు విలువ ఉంది. ఒక్క క్షణాన ఆయన నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంటే నీ జీవితం తారుమారైపోయింది. అప్పటి వరకు వేదనతో, రోదనతో ఉండొచ్చు, అప్పటి వరకు అవమానములతో ఉండొచ్చు, అప్పటి వరకు చింతతో ఉండొచ్చు, అప్పటి వరకు నువ్వు కన్నీరుతో ఉండొచ్చు, అప్పటి వరకు నీకు సుఖము లేకపోవచ్చు, దుఃఖమే ఉండొచ్చు. కానీ ఒక్క క్షణము ఆయన నామము కలిగితే, ఒక్క క్షణము నామము కలిగితే 40 సంవత్సరాల ఎదురుచూపు, కానీ ఒక్క క్షణములోనే అందరితో పాటు దేవాలయంలోనికి అడుగుపెట్టాడు. అక్కడ రాయబడి ఉంది, అదే ఏమని రాయబడి ఉంది? అతడు గంతులు వేయచు దేవుని స్తుతిస్తూ వారితో కూడా అంటే అందరితో పాటు, పేతురుతో పాటు, యోహానుతో పాటు, ప్రజలతో పాటు, సామంతులతో పాటు, ఏ కుంటివాడు అన్నారు, ఏ అవిటివాడు అన్నారు, ఏ పనికి మాలిన వాడు అన్నారు, వాళ్ళందరి జన సమూహంతో కలిసి నడిపించే సత్తా దేవునికి ఉంది. ఈరోజు నువ్వు దేని విషయంలో చింతపడుతున్నావు? ప్రియ సంగమా, జ్ఞాపకం చేసుకో, ఏమీ లేదని నువ్వు చింతపడుతున్నావు, కానీ అన్నీ ఆయనే ఉన్నాడు. తల్లి లేనివాళ్ళు తల్లిగా నువ్వు ఆయన నువ్వు అనుకోవాలి. తండ్రి లేనివారు తండ్రిగా అనుకోవాలి. బిడ్డలు లేనివారు ఆయనే బిడ్డగా అనుకోవాలి. యేసు ప్రభువే మన బిడ్డగా. కాబట్టి నువ్వు ఆనుకున్న దాని మీద నడిచిన దాని మీదే ఆయన చేసే కార్యముల ఆధారపడి ఉంటాయి. కాబట్టి మన నడక, మన విధానం అంతా కూడా దేవుని మార్గంలో చక్కగా ఉండేదిగా ఉండాలి. యెషయా గ్రంథంలోని 43వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్లయితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొదలు పెట్టుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. కాబట్టి గమనించండి, చదవబడిన లేఖన భాగంలోని నూతన క్రియ మొలుస్తుందంట చెట్టు వలె. అదవుతుందా? చెట్టును నాటినప్పుడు ఎంత ఓపికతో ఉండాలో తెలుసా? చెట్టు ఫలాలు తినడానికి. ఏమా, చెట్టును నాటినప్పుడు చెట్టు ఫలాలను అనుభవించాలంటే విత్తనం వేసిన వెంటనే కాపు కాస్తుందా? ఒక మామిడికాయ చెట్టు వేసాం, అది కనీసం ఒక 5-6 సంవత్సరాలు పట్టాలి. అది ఏపుగా ఎదగాలి, దానికి పూత రావాలి, దానికి పిందెలు రావాలి, పింద ఫలం అవ్వాలి, ఫలము పండాలి, పండిన తర్వాత కోసుకొని తినాలి.
దేవునిలో కూడా ఓపిక ఉండాలి. 15 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం ఓపికతో మేము. అదాత్మ 15 సంవత్సరాలు 2010వ సంవత్సరంలో కాడిని భుజం మీద వేసుకున్న తర్వాత ఆదరణ లేక, ప్రేమ లేక, సంఘము లేక, చర్చి లేక ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డామో మేము. అర్థమవుతుందా? ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డాము. మేము వెళ్ళినటువంటి పెదనందిపాడులో కూడా అదే పరిస్థితి. కానీ 4 సంవత్సరాలు అనేక మందితో సహవాసం చేసి అక్కడ మరి సంఘాన్ని కట్టి మళ్ళీ కంచికిచార్లు వచ్చి కంచికిచార్లో మళ్ళీ 0కి వచ్చాం, మళ్ళీ 0 స్థాయికి వచ్చాం. ఇంటిలో పెట్టుకొని 4-5 సంవత్సరాలు మందిరం కట్టేటప్పుడు మళ్ళీ సొంత వాళ్ళే అపహాసం చేశారు. కడతాడా మందిరం? స్లాబ్ వేస్తాడా? ఇన్ని లక్షల స్లాబ్ వేస్తాడా అని అపహాసం చేశారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? విత్తనమును మొలిపించాడు. అదేం చేస్తుంది? చిగురిస్తుంది. నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఇప్పుడే అది మొలిచి మొలవగలిగే సత్తా దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని కాపాడగలిగే సత్తా దేవుడికి ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవునిలో నువ్వు నాటబడితే నిన్ను కాపాడే బాధ్యత ఆయనదే. నువ్వేం చేయాల్సిన అవసరంలా. భార్య గురించో, భర్త గురించో, బిడ్డల గురించో ఆలోచన కూడా చేయాల్సిన అవసరంలా. దేవునిలో రక్షింపబడితే, దేవునిలో బాప్తిస్మం తీసుకుంటే, దేవునిలో సమర్పణ కలిగి నువ్వు జీవిస్తే అసలు నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా నీ బాగుబోగులు చూసేవాడు ఆయనే, నీకు ప్రతిఫలాలు ఇచ్చేవాడు ఆయనే, నీకు ఆశీర్వాదాలు ఇచ్చేది ఆయనే. మొలుచును. అర్థమవుతుందా? ఎన్నో శ్రమలు అనుభవించాం, ఎన్నో బాధలు అనుభవించాం, మందిరం కట్టుకున్నాం, ప్రతిష్ఠ చేశాం, చక్కగా ఆరాధన చేసుకుంటున్నాం. కొద్దిమందే కావచ్చు, యథార్థంగా బ్రతుకుతున్నాం. కాబట్టి ఇది మొలుస్తుంది. ఇప్పుడు ఈ సంఘం మొలిసింది. ఈ సంఘము పిల్లలు పెట్టిద్ది అన్నమాట. పోయినసారి జరిగిన సువార్త సభలో మనం ఇంట్లో పెట్టుకునేటప్పుడు ప్రార్థనా కూటికలు, సండే స్కూల్ పిల్లలు 5-6 సంవత్సరాల పిల్లలు. కానీ మొన్న మే నెలలో జరిగిన సువార్త సభలకు అదే పిల్లలు 14-15 సంవత్సరాలు వచ్చినాయి. వాళ్ళే స్టేజీలు కట్టారు, వాళ్ళే బ్యానర్లు కట్టారు, వాళ్ళే లైట్లు కట్టారు, వాళ్ళే మంచినీళ్ళు తెచ్చారు, వాళ్ళే వడ్డిచ్చారు, వాళ్ళే పరిచర్య చేశారు. మొలిచింది ఆగదు, పెరుగుతూ ఉండిద్ది అన్నమాట. విశ్వాసం కూడా మొలవాలి, విశ్వాసం పెరగాలి. క్రైస్తవుడుగా మొలవాలి, నువ్వు క్రైస్తవుడుగా ఏపుగా ఎదగాలి. ఎవడ ఆపడు. యేసు ప్రభు ఆజ్ఞ లేనిది ఎవడు నేనేం చేయలేడు, ఎవడేం చేయలేదన్నమాట. కాబట్టి ఎంతోమంది నన్ను ఇక్కడ పరిచర్య చేసేటప్పుడు కూడా లెక్కలేని మాట్లాడినారు. ఇక్కడ పరిచర్య చేసేటప్పుడు కూడా ఇంకొక విషయం, మీకు తెలియని విషయం, శావకులు కూడా దూషించారు, శావకులు కూడా నమ్మి మోసం చేశారు నాతో పాటు తిరిగిన వాళ్ళు కూడా. కానీ డోంట్ కేర్ అనుకున్నా, వదిలేసుకున్నా. వాడి స్వభావం అది అనుకున్నా, వదిలేసుకున్నా వాడిని. కానీ ఈ ఎదుగుదల ఎవడో ఆపలేడు. మీ ఎదుగుదల ఎవరు ఆపలేరు. మీ నడక ఎవరు ఆపలేరు. ఆయన మార్గమై ఉన్నప్పుడు ఆ మార్గంలో నడిస్తే మీ నడకను ఎవడు ఆపడానికి వీలు లేదు. అది జీవజల నదులను దాటుకుంటూ ఆకువాడక తన ఫలమిచ్చే రీతిగా, అది నెల కాపు కాసేటువంటి చెట్లను దాటుకుంటా నువ్వు ఆయన సింహాసనమునకు ముందుకు పోయేంతవరకు కూడా నిన్ను ఎవడో టచ్ చేయలేడు అన్నమాట. కాబట్టి మనము దేవునిలో నడవాలి, దేవునిలో బ్రతకాలి, దేవునిలో ఉండాలి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుసును. మీరు దాన్ని ఆలోచించట్లేదేంటి? ఆలోచన చేసుకోండి. అదవుతుందా? ఆలోచన చేసుకోండి. నూతన క్రియ మీకు చేస్తున్నాను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఆయన క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ దాన్ని పొందుకోవడానికి మనం అర్హత లేదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కార్యం చేస్తున్నాడు, పట్టుకోవాలి. వదిలేస్తే ఆయన తప్పు కాదు, అది మన తప్పు. అది ఆయన కార్యాల కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన కొరకు మనము జీవించే వారముగా ఉండాలి. ఆయనతో మనము బహుగా ఫలించేవారిగా ఉండాలని కూడా వాక్య భాగము సెలవిస్తున్న అంశాన్ని మనము చూసుకోగలుగుతున్నాం. కాబట్టి నీ కోసము ఆయన మార్గము సిద్ధం చేయబడింది.
ఆయన ఆయన నడుస్తూ నీకు గుచ్చుకోవలసినటువంటి ముళ్ళును ఆయన ఆయన అనుభవించాడు. నువ్వు నడవలసిన మార్గంలో నీకు తగిలే ఎదురు రాయిని ఆయన అనుభవించాడు. నువ్వు నడవలసిన మార్గంలో నువ్వు పొందుకోవలసినటువంటి శ్రమను యేసుక్రీస్తు వారు పొందుకున్నాడు. యెహోవా సిద్ధపరిచినటువంటి మార్గంలో ఈరోజు మనం నడిచే వారముగా ఉండాలి. ఆయన మార్గంలో నడుచుచు ఆయన సన్నిధికి వస్తూ పరుగులెత్తుకుంటూ రావాలి సన్నిధానమునకు, ఆయన సన్నిధానానికి. అదవుతున్నా ఆసక్తికరంగా ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా, బుధవారం ఎప్పుడు వచ్చిద్దా, శనివారం ఎప్పుడు వచ్చిద్దా, పరుగులెత్తాలి. పరుగులెత్తి ఆసక్తికరంగా మీకోసం, మీ పిల్లల కోసం, సంఘం కోసం, గ్రామం కోసం ప్రార్థిస్తే నువ్వు మొలిచేటువంటి మొక్కగా ఉంటావు. చిగురు పుడుచున్నది. కాబట్టి నువ్వు ఎలా ఉంటావో ఒకసారి వాక్యానుసారముగా నువ్వు మొలిచేటువంటి స్త్రీగా, పురుషుడిగా నువ్వు మొలిచేటువంటి మొక్కగా ఉండి, నీ మొక్క సాదృశ్యంగా ఉండాలి. నీ మొక్క అనేకులకు నీడగా ఉండాలి. నీ మొక్క అనేకులు నీ మొక్కల నుండి వచ్చిన ఫలాలను తిని అందరూ తృప్తి పొందుకోవాలి. లేకపోతే నరకవేయబడుతుంది. యేసుప్రభు వారు అంటున్నారు, అంజూరపు చెట్టుని నరికి వేసి అగ్నిలో వేయబడినంటే ఆ తోటలో కాపలాదారు అంటాడు, అయ్యా 1 సంవత్సరం గడువు అయ్యా, నేను మళ్ళీ తవ్వుతాను, పాదు చేస్తాను, నీరు పెడతాను, ఎరువు వేస్తాను. కాబట్టి నీవు చిగురించే బిడ్డగా ఉండాలి. నీవు చిగురించే బిడ్డగా ఉండాలి, మొలిసే బిడ్డగా ఉండాలి. నీ ఎదుగుదలను ఎవరో కత్తిరించడానికి వీలు లేదు. నీ ఎదుగుదల ఏమవ్వాలంటే మహావృక్షం అవ్వాలి. మహావృక్షం మీద అనేకమైనవి సేద తీర్చుకుంటూ ఉంటేవి, నిద్రపోతూ ఉంటాయి. ఆ మహావృక్షము కింద ఉంటే నీడ చల్లగాలికి పడుకోవచ్చు. ఆ మహావృక్షము కింద ఉంటే రాలిపడిన పండ్లు తినవచ్చు. ఆ మహావృక్షం ఉంటే ఎంతో ఇంటికి మేలుకరంగా ఉంటుంది. కాబట్టి నీ చిగురు ఎదుగుదల, నీ యొక్క చెట్టు, నువ్వు ఎత్తబడిన నీ ఆత్మ మొలవాలి. అలా అయితేనే నువ్వు క్రైస్తవురాలుగా ఉంటావు, లేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి యెహోవా మార్గములో మనం నడుచుచు మన బ్రతుకులను, జీవితాలను ముందు కొనసాగించుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.